హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. యాక్చువల్గా ఈ డ్రామాలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా ఫన్నీగా ఉంది. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుందా. అక్కడ ఉన్న డాక్టర్ కానీ ఇదిగో చూడమ్మా, నెక్స్ట్ 1 month వరకు నువ్వు ఎవరితోనూ ఇంటిమేట్గా ఉండకూడదు. నువ్వు వేరే చిన్న పిల్లలా ఉంటున్నావు, ఎందుకు ఇలా నడుచుకుంటా అన్నావు, నీ యొక్క ఆరోగ్యాన్ని అయితే చూడు అనేసి తనకి ప్రిస్క్రిప్షన్ అయితే రాసిస్తారనమాట. హీరోయిన్ కానీ థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి వస్తుంది. ఇందులోనే మీకేం తెలుస్తా ఉంది, హీరోయిన్ అయితే నైట్ ఎవరితోనో ఇంటిమేట్గా ఉన్నట్టుంది. తను కానీ బయటకి అయితే వస్తుందా. యాక్చువల్గా హీరోయిన్ అయితే నడిచేదే ఒక డిఫరెంట్గా నడుస్తూ ఉంటుంది. బయట ఉన్న వాళ్ళందరూ కానీ దీన్ని చూసేసి ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మలేము, డబ్బుల కోసం ఏమైనా చేసేటట్టు ఉన్నారు అన్నట్టు తప్పుగా మాట్లాడతారనమాట. అదే నైట్ ఏం జరిగిందనేది ఆలోచిస్తుంది. హీరోయిన్ అయితే ఒక కాలేజ్ స్టూడెంట్ అనమాట. వాళ్ళ క్లాస్ వాళ్ళందరితో కానీ కలిసి తనైతే ఒక పార్టీకి వచ్చి ఉంటుంది. హీరోయిన్కి చాలా రోజులుగా తన సీనియర్ మీద అయితే ఒక క్రష్. సరే ఈ రోజు ఎలాగైనా కానీ వాడి దగ్గర లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అనేసి ఆ సీనియర్ దగ్గర వచ్చి, నేను మిమ్మల్ని చాలా రోజులుగా ఇష్టపడతా ఉన్నాను, మీరు కానీ నన్ను డేట్ చేస్తారా అనేసి ఇస్తుందా. వాడేంద్ర అంటే ఆ లెటర్ని తీసి పక్కన పడేసి, నాకు ఆల్రెడీ కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్కి అయితే మనసే విరిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ దీన్ని వినేసి పక్కమనేసి నవ్వుకుంటా ఉంటారా. హీరోయిన్కి ఇంకా కష్టమైపోయిందనమాట. ఆ బాధలో తను కానీ నేరుగా వచ్చి కూర్చునేసి, మర్చిపోతాను రా నిన్ను, ఈ రోజుతో మొత్తంగా మర్చిపోతాను అనేసి గ్లాసులుగా తాగుతా ఉందన్నమాట. తను కానీ చేతిలో ఒక బాటిల్ అయితే తీసుకునేసి వెళ్తా ఉంటుంది. సీనియర్ గానీ ఆ టైంలో ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా వీడైతే ఒక ఫుడ్ లాగర్ కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఇప్పుడు కానీ తన యొక్క కాంటాక్ట్ అయితే సేకరించమని ఉంటాడు. వాళ్ళు కానీ ఏం చెప్తారంటే, అమ్మాయి ఇప్పటికి బిజీగా ఉంది అన్నట్టు చెప్పింది అంటా ఉంటారా. వీడు కానీ సరే అనేసి కాల్ని కట్ చేస్తాడు. ఇటుపక్క హీరోయిన్ అయితే బాటిల్ ని తీసుకునేసి బయటకు వచ్చింది కదా, తనైతే తూగుతా పోతా ఉంది. అంటే మన డ్రామా యొక్క హీరోని చూపిస్తారు. వీడికి వేరే ఎవరో డ్రగ్ ఇచ్చినట్టుంది. వీడు వేరే ఊగుతా వస్తా అంటాడా. వాటి దగ్గర వెళ్ళి హీరోయిన్ కానీ, నా దగ్గర బాటిల్ నిండికి వైన్ ఉంది, మనం ఇద్దరం కానీ కలిసి తాగుదామా అనేసి వాడి యొక్క టై బట్టి లాగుతా ఉంటుందా. వీడు వేరే డ్రగ్ లో ఉంటాడు కదా, హీరోయిన్ వేరే క్యూట్ గా ఉంది, తన్ని లాక్కునేసి రూమ్ లోకి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ కానీ ఆహా వద్దు గిద్దని అంతా ఏం చెప్పలేదు, తను కానీ గమ్మనే ఉంటుందా. వీళ్ళిద్దరూ కానీ ఆ రోజు నైట్ అయితే ఇంటిమేట్ గా ఉంటారనమాట. ఇదే నైట్ జరిగిన సంగతి. తను వేరే చిన్న పిల్లగా ఉందా, అందుకే ఇప్పుడు కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళి మందులంతా కానీ తెచ్చుకుంటా ఉంటుంది. తను వస్తా ఉన్నప్పుడు కొంతమంది బాడీ గార్డ్స్ కానీ వచ్చి హీరోయిన్ అయితే చుట్టుముట్టేస్తారనమాట. ఎవర్రా మీరు, నన్ను ఎందుకు ఇలా రౌండ్ చేస్తా ఉన్నారన్నట్టు అడుగుతూ ఉంటుందా. వాళ్ళైతే హీరోయిన్ యొక్క ముక్కు మూసి అక్కడ నుంచి కానీ కిడ్నాప్ చేసేస్తా ఉంటారు. నేరుగా తీసుకొని వచ్చి హీరో దగ్గర అయితే వదులుతారా. హీరోయిన్ కానీ హీరోయిన్ అయితే చూస్తుంది, కానీ నైట్ తనతో ఉన్నది వీడన్నది తనకైతే గుర్తులేదన్నమాట. వాడు అందరినీ చూసేసి వీడేంది ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ కన్నా ఓ 7-8 సంవత్సరాలు పెద్దగా ఉంటాడా. ఇప్పుడు వాడు కానీ హీరోయిన్ ని చూస్తాడు, వెంటనే తన మొహాన్ని అయితే తిప్పేస్తుంది. హీరో కానీ తన నేమ్ అయితే చెప్పేసి, మనం ఇద్దరం మళ్ళీ కానీ మీట్ అయ్యాం కదా అంటాడు. దానికి తను కానీ, ఏంది మళ్ళీ మీట్ అయ్యామా, మీరు తప్పుగా గుర్తుపడతా ఉండారు అంకుల్, మీరు కావాలంటే చూడండి అనేసి తను క్యూట్ గా ఫేస్ ని పెడుతుందా. దానికి హీరో కానీ, నేను వెతికే అమ్మాయికి బ్యాక్ సైడ్ లో అయితే హార్ట్ షేప్ లో పుట్టుమచ్చ ఉంటుంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే షాక్ అయిపోయింది. అటెంటే నైట్ నువ్వేనారా అన్నట్టు అరస్తా ఉంటుందా. హీరో గానీ ఏం చెప్తాడంటే, ఇదిగో చూడు మనం ఇద్దరం వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ గానీ తీసుకుంటాము అంటాడు. హీరోయిన్ స్టూడెంట్ అన్న విషయం వీడికి ఆల్రెడీ గానీ తెలిసినట్టుంది. వాళ్ళ కాలేజీకే వీడుదా స్పాన్సర్ గా ఉంటున్నాడంట. సో నీకేం ప్రాబ్లం ఉండదు, నువ్వు చదువుకోవాలన్నా కానీ చదువుకోవచ్చు, నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ గానీ ఉండదు అని చెప్పేసి, ఇదిగో చూడు నువ్వేం అడిగినా గానీ నేను చేస్తాను, పెళ్లి చేసుకో అన్నట్టు అడుగుతాడా. దానికి తను గానీ, వీడైతే డబ్బులు ఇవ్వడు, వీడి దగ్గర డబ్బులు లేదనుకునేసి నాకు 10 million డబ్బులు ఇస్తేదా నేను కానీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ, నేను నీకు 10 ఎక్కువగా 100 million అయితే ఇస్తాను అనేసి ఆ బ్లాక్ కార్డ్ని కానీ ఇస్తాడా. హీరోయిన్ అయితే నాకు అది వద్దు, యాక్చువల్గా నేనైతే ఆల్రెడీ ఒకరినైతే ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. దానికి కానీ హీరో అయితే, పర్వాలేదు మనం ఇద్దరం కానీ కొన్ని రోజులు అయితే కలిసి ఉంటాము, అప్పటికీ నీ మనసు మారకపోతే మనం కానీ ఆ తర్వాత అయితే డివోర్స్ తీసుకుంటాము అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ, ముందు నేను దీని గురించి అయితే ఆలోచించాలి, అదేవిధంగా నైట్ జరిగిన దాని గురించి అయితే మీరు మర్చిపోండి అనేసి అందరికీ కానీ టాటా బై చెప్పేసి అక్కడ నుంచి అయితే వదిలితే చాలురా స్వామి అన్నట్టు పరిగెత్తుతా ఉందన్నమాట. హీరోకి వాళ్ళ నాన్న గానీ కాల్ చేసి, నేను చెప్పే అమ్మాయిని నువ్వు ఎప్పుడుదా పెళ్లి చేసుకోబోతావు అన్నట్టు అడిగినట్టుంది. దానికి హీరో గానీ, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నాన్న, త్వరలోనే నేను గానీ ఆ అమ్మాయిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నట్టు చెప్పి కాల్ని గానీ కట్ చేసేస్తాడు. ఇటుపక్క హీరోయిన్ గానీ ఇంటికైతే వస్తుంది. యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మకైతే ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో గానీ ఉంటారనమాట. వాళ్ళ నాన్న వేరే చాలా అప్పులు చేసుంటాడు. ఆ తర్వాత ఒక లేడీని గానీ పెళ్లి చేసుకుని ఉంటాడు. హీరోయిన్ గానీ చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీలోనే పెరిగి
ఉంటుంది. ఆ లేడీకి అయితే ఒక కూతురుగాని ఉందా, అదైతే హీరోయిన్ని తప్పుగా మాట్లాడుతూ ఉంది. నైట్ హీరోయిన్ రాలేదు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళున్నావు, నీ క్యారెక్టర్ మీ అమ్మ క్యారెక్టర్ ఒకేలాగా ఉంది అనేసి. దాంతో హీరోయిన్కి కోపం వచ్చేసి ఆ అమ్మాయి మీదకి గొడవలకు వెళ్తుందా. వాళ్ళ పేరెంట్స్ వచ్చి వీళ్ళిద్దరిని కానీ విడదీస్తారనమాట. వాళ్ళ అమ్మ కానీ అరుస్తూ ఉంది, ఇదిగో చూడు మీ నాన్న అయితే చాలా అప్పు చేశాడు, మీ అమ్మ హాస్పిటల్ బిల్ అంతా కానీ మేమే పే చేసాము, ఇంకా మీ అమ్మకి సర్జరీ వేరే చేయాలి, దీనికంతా మా దగ్గర డబ్బులు లేదు. యాక్చువల్గా ఒక ఓనర్ అయితే వచ్చాడంట, వాడు కానీ 2 మిలియన్ డబ్బులు అయితే ఇస్తానన్నాడు, నువ్వు కానీ మర్యాదగా వాడిని అయితే పెళ్లి చేసుకో అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న సైడ్ అయితే చూసి ఈ విషయం మీకు తెలుసా నాన్న అన్నట్టు అడుగుతుంది. కానీ వాళ్ళ నాన్న ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడనమాట, సైలెంట్గా ఉంటాడా. దాన్ని చూసేసి హీరోయిన్ కానీ మీకు అంతగా ఉంటే నీ కూతుర్ని కానీ ఇచ్చి పెళ్లి చేయవచ్చు కదా అన్నట్టు అడుగుతుందా. వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసింది, మీ ఇద్దరికి ఇల్లు తిండి ఏమీ లేకుండా అప్పులతో నా దగ్గరకు వస్తే నేను చిన్నప్పటి నుంచి పెంచుతా ఉన్నాను, ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు, నిన్ను పెంచిన డబ్బులు మొత్తం ఇవ్వు అన్నట్టు అరుస్తారా. దాంతో హీరోయిన్ కానీ మీకు ఎంత ఇవ్వాలో ఇప్పుడు చెప్పండి అన్నట్టు అడుగుతుందా. వాళ్ళమ్మ కానీ ఆలోచించకుండా 5 మిలియన్ డబ్బులు అయితే ఇవ్వాలి అన్నట్టు అడుగుతారు. హీరోయిన్ కానీ నేను ఒక్క ఫోన్ కాల్లోనే ఆ డబ్బుని కానీ ఇస్తాను అనేసి హీరోకి అయితే కాల్ చేస్తుందనమాట. ఇదే నువ్వు కానీ నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా, ఇప్పుడు నాకు ఆ డబ్బులు అవసరం ఉంది ఇస్తావా అనేసి. హీరో కానీ నీకు ఎంత కావాలో చెప్పు, నేను కానీ ఆ డబ్బులు అయితే పంపిస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ తనకు కావాల్సిన అమౌంట్ అయితే చెప్తుందనమాట. ఆ డబ్బులు రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా. ఈ చెల్లెలు అయితే గమ్మనే ఉండట్లేదు, ఎలాగో డబ్బులు రాబోయేది లేదు అనేసి. నీకు ఖచ్చితంగా డబ్బులు రాదు అంటుందా హీరోయిన్. వస్తే అంటుంది, దానికి అది కానీ అలా వచ్చిందంటే నేను మోకాలు వేసుకునేసి నీ షూని కానీ లిక్ చేస్తాను అన్నట్టు చెప్తుందా. అటైతే రెడీగా ఉండు అనేసి హీరోయిన్ కానీ హీరో అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుంది, దాన్ని కానీ చూపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి 5 మిలియన్ అయితే వచ్చేసింది అనేసి. వెంటనే వాళ్ళమ్మ అయితే ఏది ఇవ్వు అన్నట్టు అడుగుతూ ఉంటారా. కానీ హీరోయిన్ ఏం చెప్తుందంటే, ఇందాక ఒకరైతే డబ్బులు వస్తే నా కాళ్ళ యొక్క షూని కానీ లిక్ చేస్తాను అన్నారు, అలా చేస్తేదా నేను కానీ డబ్బులు ఇస్తాను అంటుందా. ఇదైతే నా వల్ల కాదు అంటుందన్నమాట. అటైతే నీకు డబ్బులు వద్దా అన్నట్టు హీరోయిన్ కానీ బెదిరిస్తుందా. దాంతో వాళ్ళ అమ్మ కానీ వచ్చి ఇదిగో చూడే ఒక్కసారి తను చెప్పేటట్టు చేసేయి, మనకంటూ టైం వచ్చేటప్పుడు దాని సంగతి చూసుకుంటాము, డబ్బులు వెళ్ళిపోతుంది త్వరగా వెళ్ళు అన్నట్టు చెప్తుందా. దాంతో ఈ అమ్మాయి కానీ వచ్చి మోకాలు అయితే వేసుకుంటుంది. హీరోయిన్ కానీ కాళ్ళని చూపిస్తూ ఉంటుందా. ఆ అమ్మాయి అయితే నా వల్ల కాదు అన్నట్టు చెప్తుందనమాట. దీన్నంతా చూసేసి వాళ్ళ నాన్న కానీ అక్కడికైతే వచ్చి తను నీ చెల్లెలు రా వదిలేయి, నేను కావాలంటే ఆ పని చేస్తాను అన్నట్టు వంగతా ఉంటాడా. హీరోయిన్ ఏమైనప్పటికీ వాళ్ళ నాన్న కదా, కాబట్టి మీరేమి చేయాల్సిన అవసరం లేదు, నేను కానీ ఆ డబ్బులను అయితే ఇప్పుడే పంపిస్తాను అనేసి ట్రాన్స్ఫర్ చేస్తుందనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఇదిగో చూడండి ఈ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇకపై నుంచి మీరెవరో నేనెవరో, మా అమ్మ యొక్క ట్రీట్మెంట్ని కానీ నేనే చూసుకుంటాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ బయటికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు తనకి వెళ్ళడానికి ఇల్లు లేదు, ఇంకా వాళ్ళ అమ్మని వేరే తనే చూసుకోవాలి కదా, దాని గురించి అంతా ఆలోచిస్తూ వెళ్తా ఉంటుందా. అప్పుడైతే ఒక లగ్జరీ కార్ గాని వస్తుంది, అందులో నుంచి హీరో గాని ఏం చూస్తా ఉన్నావు లోపలికైతే రా అన్నట్టు పిలుస్తాడు. హీరోయిన్ గాని వచ్చి ఎక్కడికి వెళ్ళబోతాము అన్నట్టు అడుగుతుందా. ఎక్కడికేంది మన ఇద్దరం కానీ ఇప్పుడైతే పెళ్లి చేసుకోవాలి కదా, మనం ఇద్దరం కానీ మన ఇంటికైతే వెళ్ళాలి అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ మా అమ్మకి సర్జరీ చేయాలి, తను వేరే హాస్పిటల్లో ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో కానీ మీ అమ్మ గురించి అయితే నువ్వు మర్చిపో, నేనున్నాను కదా, తనకి ఎంత ఖర్చు అయినా కానీ నేనైతే తనని అబ్రాడ్కి పంపించి కానీ ట్రీట్మెంట్ అయితే చేయిస్తాను అన్నట్టు మాట ఇచ్చి తనని కానీ ఇంటికి అయితే పిలుచుకొని వస్తాడనమాట. ఆ ఇల్లు అయితే చాలా పెద్దదిగా ఉంది. హీరోయిన్ అయితే నోరు తెరిచేసింది అనమాట. లోపల వచ్చి చూస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్ కానీ చుట్టుపక్కల చూస్తూ ఉంటుందా. హీరో కానీ ఇది నా స్టడీ రూము, ఇది నా రూము, ఇది గెస్ట్ రూము అంటాడా. హీరోయిన్ కానీ ఆ రూమ్లో వెళ్ళి నిలబడి నేను గెస్ట్ రూమ్ అయితే తీసుకుంటాను అన్నట్టు చెప్తుంది. నువ్వు ఈ ఇంటి యొక్క రానివి, నీకు ఇష్టం వచ్చిన రూమ్లో నువ్వు ఉండొచ్చు అన్నట్టు కీని కానీ ఇస్తాడనమాట. ఆ టైంలో హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ అమ్మాయి కానీ ఏడ్చేటట్టుంది, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, నేను కానీ నువ్వు ఎక్కడున్నావో చెప్పు వస్తా ఉన్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడా. దీన్నంతా కానీ హీరోయిన్ అయితే దొంగచాటుగా వింటా ఉంది. పర్వాలేదే పెళ్ళైన ఫస్ట్ డేనే ఈ అంకుల్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ గాని ఉన్నట్టుంది, తన్నే వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాడు అన్నట్టు ఆలోచిస్తుంది. ఇటుపక్క హీరో కానీ ఈ అమ్మాయి పేరు అయితే వాన్, తన దగ్గరకు కానీ వస్తాడా. ఈ చిలకైతే హీరోని హక్ చేసుకుంటా ఉంది. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫ్యామిలీ కానీ వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పెట్టాలి అన్నట్టు డిసైడ్ చేసి ఉంటారు. కానీ హీరోదా ఇప్పుడు హీరోయిన్ని పెళ్లి చేసుకొని ఉంటాడు కదా, దాన్ని తలుచుకునేసి నాకైతే ఒకటే ఏడుపు వస్తూ ఉంది, నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావంట కదా, కలిసి ఉండిపోతారంట కదా, నిన్ను వదిలేసి నేను ఎలా ఉండేది అన్నట్టు ఏడుస్తూ ఉంటుందా. కానీ హీరోకి అయితే ఇందులో ఇంట్రెస్ట్ లేనట్టుంది, ఆ అమ్మాయిని కానీ తోసేస్తాడు. దాంతో తను కానీ సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో కానీ అక్కడ నుంచి ఇంటికి అయితే వస్తాడు. నేరుగా హీరోయిన్ రూమ్లోకి వస్తాడు.
వస్తాడనమాట. హీరోయిన్ కానీ బాగా నిద్రపోతూ ఉంటుందా, నిద్రలో తను కానీ అటు ఇటు తిరుగుతూ కాళ్ళని తీసి హీరో మీద అయితే వేస్తుందనమాట. హీరో కానీ చూస్తాడు, ఈ కాళ్ళు ఏంది ఇంత అందంగా ఉంది అన్నట్టు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడా. వాడికి టెంప్ట్ అయిపోయినట్టుంది, తను నా వైఫ్, తనని ఒకసారి కిస్ చేస్తే తప్పేం కాదన్నట్టు దగ్గరికి వెళ్తాడా. హీరోయిన్ కానీ ఆ టైంలో కళ్ళు తెరుస్తుందనమాట. తను బేరమనేసి అరుస్తూ హీరోయిన్ అయితే ఎగిసి తంతుంది. వాడైతే అక్కడ వెళ్ళి పడతాడు. నువ్వేంది నీ సొంత హస్బెండ్నే చంపేయాలనేసి ట్రై చేస్తా ఉన్నావే అంటాడా. దానికి తను కానీ నువ్వే కదా చెప్పావు అడ్వాంటేజ్ తీసుకోను అనేసి, మరి ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చావు అన్నట్టు క్రాస్ మార్క్ అంతా చూపిస్తుందా. హీరో కానీ తన దగ్గరికి అయితే వచ్చి ఇంకెప్పుడు కానీ నేనైతే ఈ విధంగా నడుచుకోను, సారీ అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళితే చాలరా స్వామి అన్నట్టు చూస్తూ ఉంటుంది. వాడు కానీ వెళ్ళేటప్పుడు నువ్వు వేసుకొని ఉండే ఆ పొట్టి గౌన్ అయితే సూపర్గా ఉంది అన్నట్టు చెప్పేసి వెళ్తాడా. హీరోయిన్ కానీ వాడు వెళ్ళిన వెంటనే డోర్ని కానీ లాక్ చేసేసి ఇప్పుడు నా హార్ట్ ఎందుకు ఇలా కొట్టుకుంటా ఉంది, ఒకవేళ నా లోపల బటర్ఫ్లైస్ ఎగురుతా ఉందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ బయటికి అయితే వస్తుందా. తనని వెల్కమ్ చేయడానికి వేరే ఇద్దరు ఉన్నారా. హీరోయిన్కి అయితే నేను ఒక యువరాణి లాగా ఫీల్ అవుతా ఉన్నాను అన్నట్టు అనుకుంటుంది. వాళ్ళు కానీ పిలుచుకొని వచ్చి హీరోయిన్కి అయితే బ్రేక్ఫాస్ట్ అంతా ఇస్తారనమాట. తను కానీ తినడానికి అయితే పోతుందా. అక్కడ బట్లర్ కానీ వచ్చి ఈ విధంగా హీరో యొక్క అమ్మా నాన్న కానీ వచ్చారు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతా ఉందనమాట. వాళ్ళతో ఏం మాట్లాడాలనేసి కానీ తెలియట్లేదు. తను కానీ వచ్చి వాళ్ళ ముందర అయితే కూర్చుంటుందా. వాళ్ళ అమ్మ నాన్న అయితే హీరోయిన్ని మింగేటట్టు చూస్తారు. నేనేం తప్పు చేశాను, మీ కొడుకుదా నన్ను బలవంతం పెట్టి పెళ్లి చేసుకున్నాడు, నేను చాలా మంచి అమ్మాయి అంకుల్, మీరు అలా చూడకండి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. వాళ్ళ నాన్న కానీ తల్లి నీ పేరేంటి, నీ వయసు ఎంత అన్నట్టుగానే అడుగుతాడా. దానికి హీరో కానీ తనకి ఆల్రెడీ 21 ఏజ్ అయ్యింది నాన్న, తన పేరు అయితే క్షయ అన్నట్టుగానే చెప్తాడు. వాళ్ళ అమ్మ కానీ మరి మీరిద్దరూ సడన్గా పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకోరో అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ కానీ సడన్గా పిలుచుకొని వచ్చి ఆన్సర్ చెప్పమంటే నేను ఎలా చెప్పేది, అంకుల్ నువ్వే చెప్పు అన్నట్టు హీరోయిన్ కానీ సైగ చేస్తుందా. వాడు కానీ అమ్మ ఆ సంగతి అంతా నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడనమాట. నువ్వేమైనా స్పీకర్ నారా మింగేసి వచ్చావు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలకంతా నువ్వు సమాధానం చెప్తా ఉన్నావు అన్నట్టు వాళ్ళ నాన్నగానే అడుగుతూ ఉంటాడా. తను ఇప్పుడే కదా వచ్చింది, పోను పోను సెట్ అవుతుంది, మిమ్మల్ని చూస్తే భయపడతా ఉంది, అందుకే తను నోరే తెరవట్లేదు అన్నట్టు హీరో కానీ సమాలిస్తాడనమాట. వాళ్ళ అమ్మ కానీ మనకి ఈ పెళ్ళంతా వద్దురా, మన ఫ్యామిలీ వాళ్ళు అయితే ఒప్పుకోరు, అమ్మాయిని కానీ పంపించే అన్నట్టు చెప్తుందా. అమ్మ మీరు చాలా లేట్గా చెప్తా అన్నారు, తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిపోయింది అన్నట్టు చెప్తాడా. ఇది ఎప్పుడు జరిగింది అంకుల్ అన్నట్టు హీరోయిన్ కానీ చూస్తుందా. వీడు కానీ కళ్ళతోనే సైగ చేస్తూ నువ్వు చాలా టైర్డ్గా ఉంటావు, ఇలా పిల్లో పెట్టుకుని పడుకో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ అర్థం చేసుకునేసి అవునవును నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, చాలా టైర్డ్గా ఉంది అన్నట్టు చెప్తుందా. వాళ్ళ అమ్మకైతే చాలా సంతోషం అయిపోయింది అనమాట హీరోయిన్ ప్రెగ్నెంట్ అనేసరికి. సరే సరే పాత ఇంట్లో అయితే మెయిడ్ గాని ఉన్నారు, వాళ్ళు అయితే ప్రెగ్నెంట్ వాళ్ళని బాగా చూసుకుంటారు, హీరోయిన్ కానీ మాతో పంపించేయి, మేమైతే తన్ని చాలా బాగా చూసుకుంటాము అన్నట్టు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కానీ అడుగుతారా. వీడు కానీ వాళ్ళని స్టాప్ చేసి వద్దమ్మా వాళ్ళకన్నా కానీ నేను బాగా చూసుకుంటాను నా వైఫ్ని అన్నట్టు చెప్తాడా. దాంతో వాళ్ళ నాన్న కానీ సర్లే వాడుదా చూసుకుంటాను అనేసి చెప్తా ఉంటాడు కదా, మనం కానీ వెళ్దాంరా అనేసి వాళ్ళ అమ్మని పిలుచుకునేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. హీరోయిన్కి అయితే పిచ్చి పెట్టినట్టు అయిపోయిందనమాట. హీరోతో కానీ ఎందుకు అంకుల్ ఇప్పుడు మీ అమ్మ నాన్నతో కానీ నేను ప్రెగ్నెంట్ అనేసి అబద్ధం చెప్పారు అన్నట్టు ఒకటే అరుస్తూ ఉంటుందా. వెంటనే హీరో కానీ నీ అకౌంట్కి అయితే నేను 2 మిలియన్ ట్రాన్స్ఫర్ చేశాను అన్నట్టు చెప్తాడా. పక్కన వచ్చి కూర్చునేసి మన ఇద్దరికి పెళ్ళైపోయింది అంకుల్, ఫ్యూచర్లో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాతో చెప్పండి, నేను కానీ మీకు చేసి పెడతాను అన్నట్టు బాగా మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఒక ఫుడ్ బ్లాగర్ అనమాట. తను ఆల్రెడీ 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కానీ మీ ఫ్యాన్స్ కోసం మీరు కానీ మీ ఫేస్ని రివీల్ చేయండి అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ అయితే నేను నా యొక్క టాలెంట్ని చూపించడం కోసం దీన్ని స్టార్ట్ చేశాను, నా ఫేస్ని కాదు, సో నేను నా ఫేస్ని అయితే చూపిను అన్నట్టు చెప్పి కాల్ని కానీ కట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఒక మాస్క్ని కానీ వేసుకునేసి తనైతే ఫోటో తీసి తన యొక్క అకౌంట్లో కానీ దీన్ని అయితే పోస్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫోటోని అయితే సీనియర్ కానీ చూస్తూ ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, వీడు కానీ ఒక వ్లాగర్కి అయితే పెద్ద ఫ్యాన్ కదా, అదైతే హీరోయినే అన్నమాట. వాడి దగ్గర నుంచి అయితే హీరోయిన్కి చాలా మెసేజ్లు వస్తూ ఉంది. ఇద్దరికి కానీ ఒకరినొకరు అయితే తెలియదు, ఇద్దరు కానీ వేరే వేరే నేమ్లో ఉండడం వల్ల ఎవరని తెలియకుండానే చాట్ చేస్తూ ఉంటారు. ఆ టైంకి హీరో కానీ అక్కడికైతే వస్తాడు. ఇది ఇంకా పెద్ద ట్విస్ట్, వీడి యొక్క అంకులే అన్నమాట హీరో. ఇప్పుడు వాడు కానీ ఫోన్ అయితే లాక్కునేసి ఇదిగో చూడరా, ఇలాంటి ఆన్లైన్ అమ్మాయిలతో నువ్వు చాట్లో ఉండడం వాళ్ళని ప్రేమించడం అంతా మన ఫ్యామిలీకి సెట్ అవ్వదు, ముందు దాన్ని కానీ తీసి పక్కన పెట్టేయి అన్నట్టు చెప్తాడా. దానికి ఆ వాడు కానీ అదే సీనియర్ కానీ ఇదిగో చూడండి అంకుల్, మీకు
అయితే తెలియదు తను ఎంత మంచి అమ్మాయో తెలుసా, తను మీరు అనుకునే అమ్మాయిలా కాదు అంకుల్, నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అన్నట్టు పంపించేస్తాడనమాట. హీరో గాని బయటకు వచ్చేటప్పుడు ఆలోచిస్తాడు, ఆ మాస్క్ వేసుకొని ఉన్న అమ్మాయిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది అనేసి. ఇటుపక్క హీరోయిన్ కానీ బాత్ టబ్లో అయితే కూర్చునేసి చాలా ప్రశాంతంగా స్నానం చేస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ డ్రెస్ అంతా విప్పుకుంటూ వస్తూ ఉంటాడా. ఇద్దరు కానీ ఒకరిని చూసి ఒకరైతే షాక్ అయిపోయారు. హీరోయిన్కి అరవడం చెప్పాలా, ఒకటే అరుస్తూ ఉంటుంది. హీరో కానీ నువ్వెందుకు లాక్ చేసుకోకుండానే స్నానం చేస్తా ఉన్నావు అన్నట్టు చెప్పేసి బయటికైతే వచ్చేస్తాడా. హీరోయిన్ కానీ డ్రెస్ అంతా వేసుకునేసి వచ్చి ఒకటే అరుస్తూ ఉందన్నమాట, నేను స్నానం చేసేటప్పుడు మీరు కావాలనేసే కదా లోపలికి వచ్చారు అనేసి. నువ్వుదా లాక్ వేసుకోలేదు, అయినా నువ్వు నా వైఫ్, నేను రావడంలో ఏం తప్పు ఉందన్నట్టు అడుగుతా ఉంటాడా. హీరోయిన్ కానీ లేదు మీరు కావాలనేసే వచ్చారు, మీరు ఒప్పుకోకపోతే నేను అరిచి చెప్తాను అనేసి. అంకుల్ మీరు ఆ విధంగా అంతా చేయకూడదు అన్నట్టు హీరో ఏమో తప్పు చేస్తా ఉండేటట్టు అరుస్తూ ఉంటుందా. సడన్ గా వచ్చి హీరో కానీ తనైతే కిస్ చేస్తాడనమాట. నువ్వు ఇంకోసారి నోరు తెరిచావనుకో నేను ఈ విధంగా కిస్ చేస్తాను అనేసి హీరోయిన్ అయితే మార్చి మార్చి కిస్ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ అయితే షాక్లోకి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ని కానీ కాలేజీకి అయితే తొడుక్కొని వెళ్తా ఉంటాడా. బ్యాక్ సైడ్ నుంచి సీనియర్ కానీ చూస్తాడనమాట. ఇప్పుడు హీరో వాళ్ళ ఇంటికి అయితే వీడు కానీ వచ్చి ఆ అమ్మాయి ఎవరు అనేసి బట్లర్తో కానీ అడుగుతాడా. తను మీ అంకుల్ యొక్క వైఫ్, నీ యొక్క ఆంటీ అన్నట్టు తను కానీ చెప్తాడనమాట. వీడికి ఈ విషయమే ఎప్పుడుదో తెలుస్తా ఉంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ కాలేజ్కి అయితే కొంచెం లేట్గా వస్తుందా. వాళ్ళ టీచర్ కానీ స్టాప్ చేసి కాలేజ్ ఎన్ని గంటలకి, నువ్వు ఎన్ని గంటలకు వస్తా ఉన్నావు, నీకు కొంచెమైనా మేనస్ ఉందా అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ హాస్పిటల్లో ఉండే అమ్మని చూసేసి వచ్చాను అందుకే లేట్ అయ్యింది అంటుంది. క్లాస్లో ఉండే పిల్లలు కానీ తను వాళ్ళ అమ్మలాగే కదా ఉంటుంది, కాలేజీకి వస్తాను అనేసి ఎక్కడ వెళ్ళి తిరిగేసి వస్తా ఉందో ఏమో అంటాడా. వాళ్ళ అమ్మ గురించి చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చేసి లాగి ఒక్కటిస్తుందా. వాడికి ముక్కులో నుంచి నెత్తురే వస్తా ఉందన్నమాట. అంతే అన్నమాట. హీరోకి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ విధంగా హీరోయిన్ అయితే కాలేజీలో వైలెన్స్ యూస్ చేసింది అనేసి. ఇప్పుడు వీడే కదా గార్డియన్, సో వాడు కానీ అక్కడ నుంచి వస్తా అంటాడు. హీరోయిన్కి అయితే పనిష్మెంట్ ఇచ్చి మోకాల మీద అయితే నిలబెట్టేసి ఉంటారనమాట వాళ్ళ యొక్క టీచర్ కానీ. ఆ టైంకి అయితే హీరో కానీ లోపలికి వస్తాడా. పాపం హీరోయిన్ వల్ల కాకుండా తను కానీ తూగుతూ వెళ్ళి హీరో మీద అయితే పడిపోతుంది. దీన్ని చూసేసి ప్రిన్సిపల్ కానీ నిన్ను ఇప్పుడు ఎవరు లేసుకోమన్నారు అన్నట్టు చెప్పి అరుస్తూ ఉంటాడా. హీరో కానీ హీరోయిన్ అయితే నిలబెట్టేసి నేరుగా వచ్చి ఈ ప్రిన్సిపల్ యొక్క కాలర్ అయితే పట్టుకుంటాడనమాట. నీకు ఎంత ధైర్యం ఉంటే కాలేజ్ అమ్మాయికి ఇలాంటి పనిష్మెంట్ అంతా ఇస్తావు అనేసి. దాంతో అతను కానీ నువ్వెవరైనా ఉండు నాకు అనవసరం, కానీ ఈ అమ్మాయిదా క్లాస్లో ఫస్ట్ వైలెన్స్ యూజ్ చేసింది అందుకే నేను తనకి పనిష్మెంట్ ఇచ్చాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వాడు మా అమ్మ గురించి మాట్లాడాడు అందుకే నేను వాడిని కొట్టాను అంటా ఉంటుందా. ఆ టైంకి అయితే హెడ్ మాస్టర్ గాని వస్తాడనమాట. అతను హీరో గురించి బాగా తెలిసినట్టుంది. వచ్చిన వెంటనే సార్ మీరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నారు, వెళ్ళి కూర్చోండి అన్నట్టు చెప్తాడా. హీరో గాని ఇదిగో చూడండి హెడ్ మాస్టర్, తను బుల్లి చేసింది అనేసి తనకి పనిష్మెంట్ ఇచ్చుండాడు నీ ప్రిన్సిపల్, తనకి నువ్వే బుద్ధి చెప్పు అన్నట్టు చెప్తాడా. ఇతను కానీ వచ్చి రేపటి నుంచి నువ్వైతే ఈ కాలేజీకే రాకు అన్నట్టు ఆ ప్రిన్సిపల్ని కానీ వార్న్ చేసి పంపిస్తాడనమాట. హీరో కానీ ఇప్పుడు ఏం చెప్తాడంటే తన పేరు క్షియా, తను నా వైఫ్, ఇకపై నుంచి ఈ కాలేజీలో తనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ కాలేజే ఉండదు అన్నట్టు బెదిరించేసి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే ఇంటికి పిలుచుకొని వస్తాడా. హీరోయిన్ కానీ హీరోకి అయితే థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అంత లోపల హీరోనే నువ్వు నాకు ఇప్పుడు ఎలా థ్యాంక్స్ చెప్పబోతావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ నేరుగా వెళ్ళి సోఫా మీద అయితే పడుకునేసి చెయ్యి చాచి ఒక కిస్ అయితే చేసుకోండి అన్నట్టు తన నోటిని కానీ చూపిస్తూ ఉంటుందా. హీరో కానీ చాలా క్లోజ్గా అయితే వస్తాడు. తన తల మీద కానీ తట్టి అసలు నీ బుర్రలో ఏం ఆలోచిస్తా ఉన్నావు, నువ్వు చిన్నపిల్లవి, ఈ విధంగా అంతా చేయకూడదు, ముందు నువ్వు స్టడీస్లో ఫోకస్ చేయి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి చాలా ఎంబారసింగ్ గా ఉందనమాట. హీరో కానీ తన దగ్గర అయితే ఒక కార్డు ఇచ్చి నువ్వు చాలా డ్రెస్సెస్ కానీ వెళ్ళి షాపింగ్ చేసుకొనిరా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, సడన్ గా డ్రెస్సులు కొనుక్కోమంటా ఉన్నాడు అంటే మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ వీడికి నచ్చలేదేమో, వీళ్ళు చాలా రిచ్ కదా అనుకునేసి ఏది ఏమైనప్పటికీ లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వస్తా ఉంది, వద్దనకూడదు అనేసి ఆ కార్డుని కానీ లాక్కుంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆ ఆన్లైన్లో అయితే ఏదో చాట్ చేస్తూ ఉంటుందా. ఆ టైంకి హీరో కానీ అక్కడికి వచ్చి ఏం చేస్తా ఉన్నావు అంటాడా. సడన్గా హీరోయిన్ అయితే ఆ ల్యాప్టాప్ని కానీ క్లోజ్ చేసేస్తుంది. హీరోకి అయితే కొంచెం డౌట్ వస్తూ ఉందా. హీరో కానీ వెళ్ళి అక్కడే కూర్చుంటాడనమాట. హీరోయిన్ కానీ వాడిని చూసేసి తను ఒక ఫుడ్ బ్లాగర్ అన్న విషయం వీడికి తెలియకూడదు అనుకునేసి నేను కానీ గేమ్ ఆడుతా ఉన్నాను, బయట వెళ్ళి ఆడుకుంటాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఏమి నేను ఇక్కడ ఉండడం నీకు అంత అన్కంఫర్టబుల్గా ఉందా అన్నట్టు అడుగుతాడా. అది మాత్రమే కాకుండా హీరోయిన్కి టీ అయితే తీసుకొని
తీసుకొస్తాడు. అక్కడ హీరోయిన్ ఫోన్ ఉంటుందా, ఎక్కడ తీసేస్తాడో అనేసి లబకమనేసి లాక్కుంటుందా. హీరోకి అయితే ఇంకా డౌట్ వస్తుందన్నమాట. హీరోయిన్ కానీ నైస్గా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ కాలేజీకి అయితే పిలుచుకొని వచ్చి డ్రాప్ చేసేసి, నీకు ఈ కాలేజీలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నాతో చెప్పు, నేను చూసుకుంటాను అనేసి హీరోయిన్ దగ్గర కానీ ఒక కార్డ్ అయితే ఇస్తాడనమాట, ఖర్చులకి డబ్బులు తీసుకొనేసి. కానీ హీరోయిన్ ఆల్రెడీ ఇచ్చిన కార్డ్నే నేను ఇంకా యూజ్ చేయలేదు, సో నాకైతే ఇది వద్దు, మీరు కానీ వెళ్ళి రండి అనేసి వాడికి అయితే టాటా బై బై చెప్పి అక్కడ నుంచి కానీ పంపించేసి హీరోయిన్ అయితే ఫోన్ ని చూసుకుంటూ వస్తా ఉంటుందా. ఆపోజిట్ లో సీనియర్ గానీ ఫోన్ చూసుకుంటూ వస్తాడనమాట. ఇద్దరు గానీ తెలియకుండా ఒకరినొకరు గుద్దుకుంటారు. హీరోయిన్ ఫోన్ గానీ కింద పడిపోతుందా. వీడు గానీ నీ ఫోన్ కి ఏమీ కాలేదు కదా అనేసి దాన్ని గానీ తీసి చూస్తాడా. అందులో అయితే హీరోయిన్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో పాటు ఉన్నటువంటి ఒక ఫోటో అయితే ఉంటుందన్నమాట. దాన్ని గానీ చూసేసి ఈ ఫోటో నీకెలా వచ్చింది అంటాడా. నా అమ్మ ఫోటో నాతో ఉండకుండా ఇంకెవరితో ఉంటుంది అన్నట్టు హీరోయిన్ గానీ చెప్తుందనమాట. వీడు క్లియర్ గా చెప్పకుండా అటంటే అది నువ్వేనా అంటాడు. తను గానీ మీరు ఏం చెప్తాండారో నాకు తెలియట్లేదు, క్లాస్ కి టైం అయిపోయింది అనేసి వెళ్తా ఉంటుందా. వీడు గానీ ఆలోచిస్తాడు, ఆ బ్లాగర్ అమ్మాయి గానీ సేమ్ ఇదే ఫోటోని చూపించి ఉంటుందన్నమాట. కాబట్టి నేను వెతికే అమ్మాయి నువ్వే అన్నది నాకు ఎప్పుడుదా తెలిసింది, నేను నిన్ను అంత ఈజీగా వదలను అనేసి హీరోయిన్ వెంటపడి, నేను అదే ఆ రోజు హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుడు వద్దని ఉంటాడు కదా, దానికైతే సారీ అడిగేసి నువ్వు నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ గానీ ఆలోచిస్తుంది, ఏమైంది వీడికి సడన్ గా వచ్చి నాకు ఛాన్స్ ఇవ్వంటా ఉండాడే అన్నట్టు. ఆ టైంకి అయితే హీరోయిన్ ఫ్రెండ్ గానీ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విధంగా నీ గురించి అయితే ఒక రూమర్ స్ప్రెడ్ అవుతా ఉంది, అది కానీ హీరో అయితే ఒక కార్డు ఇచ్చుంటాడు కదా డబ్బులు, దాన్ని కానీ ఎవరో ఫోటో తీసి హీరోయిన్ గానీ ఈ విధంగా డబ్బుల కోసం ఎవడో ముసలాడితో గానీ తిరుగుతా ఉంది అన్నట్టు తప్పుగా తన గురించి అయితే కాలేజ్ గ్రూప్ లో గానీ పోస్ట్ చేస్తుంటారనమాట. దాన్ని అయితే సీనియర్ గానీ చూసేసి నీకేమైనా హెల్ప్ కావాలా అంటాడా. హీరోయిన్ గానీ వద్దు, దీన్ని నేనే చూసుకుంటాను అన్నట్టు చెప్పేసి వెళ్తుంది. తను ఎవరనేది వీడికి గానీ తెలిసిపోయింది కదా, సో వీడైతే గమనే ఉండట్లేదనమాట. దీన్ని ఎవరు చేశారో వాడిని గానీ లాక్కొని వచ్చి, హీరోయిన్ నా పిల్ల, తనని నువ్వు ఏమైనా చేయాలనుకున్నావు అనుకో, నేను నిన్ను అంత ఈజీగా వదలను అనేసి వాడిని గానీ వాన్ చేసి అక్కడ నుంచి అయితే పంపిస్తాడు. హీరోయిన్ గానీ ఆ రోజు మధ్యాహ్నం క్యాంటీన్ లో అయితే భోజనం చేస్తా ఉంటుందా, అక్కడికి గానీ వచ్చేస్తాడనమాట. తనకి నచ్చినటువంటి ఫేవరెట్ కేక్ అవంతా గానీ కొనుక్కునేసి హీరోయిన్ తో గానీ చెప్తా ఉంటాడు, నేను చెప్పిన దాని గురించి నువ్వేం ఆలోచిస్తా ఉన్నావు అనేసి. మీరు నిజంగానే సీరియస్ గా అడిగారా అన్నట్టు తను అడుగుతుందా. అవును, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు వీడు చెప్తాడా. రే నాకు పెళ్ళైపోయిందిరా, ముందే చెప్పున్నా గానీ నేను ఆలోచించవచ్చు, ఇప్పుడు వచ్చి చెప్తే నేనేం చేసేది అనుకునేసి మనసులోనే నాకు ఆలోచించడానికి కొంచెం టైం కావాలి, ఆ తర్వాత నేను కానీ మీతో అయితే చెప్తాను అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట. నెక్స్ట్ డే హీరో వాళ్ళ అవ్వ కానీ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఉంటుంది. దానికోసం హీరోయిన్ కానీ అవ్వ దగ్గరికి అయితే వచ్చుంటారా. హీరోయిన్ మాట్లాడడం అంతా చూసేసి ఆ అవ్వకైతే హీరోయిన్ ని చాలా బాగా నచ్చేసింది. దానివల్ల ఆ అవ్వ కానీ ఒక గిఫ్ట్ అయితే ఇస్తుందన్నమాట. తరతరాలుగా ఒక చైన్ కానీ వీళ్ళ ఫ్యామిలీలో యూస్ చేస్తారు. ఆ చైన్ ని కానీ హీరోయిన్ కి అయితే ఇచ్చేసి, నువ్వు చిన్నపిల్లగా ఉంటున్నావు కదా, నీ గ్రాడ్యుయేషన్ డే అయితే అయిపోయి ఆ తర్వాత మీ ఇద్దరికి కానీ చాలా గ్రాండ్ గా అయితే నేను పెళ్లి చేసి పెడతాను అన్నట్టు అవ్వ కానీ హీరోయిన్ తో అయితే చెప్తా ఉంటుంది అనమాట. హీరోయిన్ గానీ లేదవ్వా, అంకుల్ అయితే నన్ను బాగా చూసుకుంటా ఉన్నాడు అన్నట్టు వీళ్ళు కానీ మాట్లాడేసి, అవ్వ అయితే నాకు కాళ్ళు నొప్పిగా ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో గానీ అవ్వనైతే రెస్ట్ తీసుకోవడానికి పిలుచుకొని వెళ్తాడు. హీరోయిన్ గానీ అక్కడ ఉండే ఒక కప్ కేక్ అయితే తీసి తినడానికి పోతుందా. అంత లోపల తన చెల్లెలు గానీ అక్కడికి అయితే వచ్చి దాన్ని గానీ లాగి పక్కన పడేసి, నీలాంటి వాళ్ళందరూ ఈ ఫ్యామిలీ బర్త్డేకి రావచ్చా, అసలు నిన్ను ఎవరు అలో చేశారో అన్నట్టు అరుస్తా ఉంటుందా. దాంతో నీకు అనవసరం అన్నట్టు హీరోయిన్ గానీ చెప్తుందనమాట. ఇదైతే వదిలేట్టలేదు. హీరోయిన్ మెడలో ఉండే ఆ చైన్ ని గానీ చూసేస్తుంది. ఇది తరతరాలుగా హో ఫ్యామిలీ, అదే హీరో వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేసేది, అదేలా నీ మెడలోకి వచ్చింది అన్నట్టు అడుగుతుంది. యాక్చువల్ గా ఈ అమ్మాయిని అయితే హీరో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అనమాట, షెన్ ఫ్యామిలీ వాళ్ళలోనే ఇచ్చి పెళ్లి చేయబోతారంట. సో ఆ విధంగానే ఈ అమ్మాయి కానీ ఈ బర్త్డే పార్టీకి అయితే వచ్చి ఉంటుంది. హీరోయిన్ అయితే ఇప్పుడు దొంగతనం చేసేసింది, ఈ చైన్ ని లాక్కొని వెళ్ళి అవ్వతో ఇస్తే మనకి మంచి పేరు వస్తుంది అనేసి దాన్ని కానీ లాగుతా ఉంటుందా. హీరోయిన్ కానీ దాన్ని అయితే కింద తోసేస్తుంది అనమాట. ఆ టైంకి అయితే హీరో గానీ అక్కడికి అయితే వస్తాడు. వచ్చిన వెంటనే హీరోయిన్ మెడని చూస్తాడా. తన మెడ అయితే బాగా కోసుకొని పోయి ఉంటుంది. హీరో గానీ అక్కడికి అయితే మెయిట్స్ అందరినీ కానీ పిలిచి హీరోయిన్ ని కానీ ఇక్కడ నుంచి అయితే సేఫ్ గా రూమ్ కి పిలుచుకొని వెళ్ళండి అన్నట్టు చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు అన్నదాన్ని కానీ అడుగుతాడా. ఇదైతే హీరోయిన్ యొక్క చెల్లెలు, మిస్టర్ షెన్ ఫ్యామిలీలో ఈ అమ్మాయి కానీ పెళ్లి చేసుకోబోతుంది అన్నట్టు చెప్తారు. ఆ షెన్ ఫ్యామిలీ అయితే ఇప్పుడు కొత్తగా హీరో వాళ్ళ బిజినెస్ లో కోఆపరేషన్ కానీ చేయబోతారా అన్నదాన్ని కానీ చెప్తారా.
దాంతో హీరో అయితే ఆ షన్ ఫ్యామిలీతో ఉండే మొత్తం కోఆపరేషన్ని కానీ క్యాన్సిల్ చేయండి, అదేవిధంగా ఈ అమ్మాయిని కానీ బయటికి అయితే లాక్కొని వెళ్ళి గెంటేయండి అన్నట్టు చెప్పేసి వెళ్తాడా. ఆ గాడ్స్ కానీ దాన్ని అయితే లాక్కొని వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ అవ్వ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ హీరోయిన్ గాయానికి మెడిసిన్ అంతా వేస్తూ ఉంటాడా. హీరోయిన్ కి ఒక లాగా ఉందనమాట. సరే నేను కానీ పక్కన రూమ్ లో అయితే వెళ్ళి నిద్రపోతాను అనేసి పోతుందా. హీరో కానీ తనని స్టాప్ చేసి ఎక్కడికి వెళ్తా ఉన్నావు, ఆ అబ్బాయి ఇంట్లో అయితే ఒకే గెస్ట్ రూమ్ ఉంది, మనం ఇద్దరం కానీ ఈ రోజు నైట్ ఇక్కడే ఉండాల్సిందే అన్నట్టు చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ అటైతే సరే మీరు బెడ్ మీద పడుకోండి, నేను కానీ కింద అయితే పడుకుంటాను అన్నట్టు చెప్తుందా. దానికి హీరో కానీ అలాగంతా లేదు, నువ్వు ఇక్కడే పడుకోవాల్సిందే అన్నట్టు హీరోయిన్ కి చాలా క్లోజ్ గా అయితే ఉంటాడా. ఆ టైంకి అయితే అవ్వ కానీ లోపలికైతే వచ్చి వాడిని కానీ లాగి పక్కనైతే పడేసి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా, తను చిన్నపిల్ల, తను వేరే ప్రెగ్నెంట్ గా ఉంది, మన ఫ్యామిలీ యొక్క వారసుడు తన కడుపులో పెరుగుతా ఉంది, ఇలాంటప్పుడు నువ్వు ఈ విధంగా నడుచుకుంటా ఉన్నావా అనేసి హీరోయిన్ తో గానీ వీడినైతే నిన్ను ముట్టుకొని విధంగా చూసుకో తల్లి అన్నట్టు చెప్పేసి అవ్వగానే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరోకి అయితే ఏమీ అర్థం కాలేదన్నమాట. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసి ఆ బెడ్ లోనే మధ్యలో అయితే ఒక వాల్ లాగా బెడ్షీట్ ని పెట్టేసి సపరేట్ గా నిద్రపోతారు. కానీ హీరో వల్ల అయితే కావట్లేదన్నమాట. దాన్ని తీసి పక్కన పడేసి హీరోయిన్ గానీ బాగా టైట్ గా అయితే హక్ చేసుకునేసి దాన్ని నిద్రపోతాడనమాట. నెక్స్ట్ డే అయితే చెల్లెలు గానీ వాళ్ళ అమ్మతో అయితే వచ్చి జరిగిందంతా చెప్తా ఉంది. హీరోయిన్ అయితే నైట్ ఆ పార్టీలోకి వచ్చింది, అదే కాకుండా తను ఎవరో ముసలాడితో గానీ తిరుగుతా ఉంది, తన వల్ల అయితే హో ఫ్యామిలీకి ఇంకా షన్ ఫ్యామిలీకి మధ్య ఉండే కోఆపరేషన్ గానీ కట్ అయ్యింది అనేసి. దాంతో వాళ్ళమ్మ గానీ తనని అయితే డిన్నర్కి పిలిచాననేసి పిలుచుకోనరా, దాని సంగతి నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తుందా. ఈ చిలక గానీ కాలేజీకి అయితే వచ్చి హీరోయిన్తో గానీ మా అమ్మ నిన్ను డిన్నర్కి పిలిచారు అన్నట్టు చెప్తుంది. మీ అమ్మ పిలిస్తే నేను రావాలి, వద్దంటే వెళ్ళిపోవాలా, నేనైతే రాను అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. దానికి ఈ చిలక గానీ హీరోయిన్ అయితే నువ్వు వచ్చే తీరాల్సిందే అన్నట్టు లాగుతూ ఉంటుందా. ఆ టైంకి సీనియర్ గానీ అక్కడికైతే వస్తాడు. ఇది కానీ వీడిని ఇంప్రెస్ చేస్తే షన్ ఫ్యామిలీకి కానీ కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనేసి మనం ఇద్దరం డిన్నర్కి వెళ్తాము, వస్తావా అన్నట్టు పిలుస్తుందా. కానీ వీడైతే దాని మాటల్లో అస్సలు పట్టించుకోకుండా హీరోయిన్తో కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అన్నట్టు అడుగుతాడా. అదేమీ లేదు, మా ఇద్దరికి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అన్నట్టు చెప్తా ఉంటుందా. దాంతో వీడు కానీ ఇదిగో చూడు, తను నా మనిషి, తన్ని నువ్వేమైనా చేసావనుకో ఆ తర్వాత నేను ఊరుకోను అన్నట్టు వీడు కానీ ఆ అమ్మాయిని అయితే వాన్ చేసేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడా. దీనికైతే కాలిపోతా ఉందన్నమాట. ఏంది దీనికి అందరూ కానీ సపోర్ట్ చేస్తా ఉంటారు అనేసి ఆ రోజు ఈవినింగ్ కానీ హీరోయిన్ అయితే నువ్వు ఈ రోజు డిన్నర్కి వస్తావా లేదా అన్నట్టు అడుగుతుందా. నీకు చెవులు సరిగా పని చేయట్లేదా, నేనుతో చెప్పాను కదా నేనైతే రాను అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుందా. నువ్వు రాకపోతే ఇప్పుడు నీకు ఏం జరుగుతుందో చూడు అన్నట్టు ఇది కానీ హీరోయిన్ చెయ్యి లాగి తనని తానే కొట్టుకునేసి అక్కడే పడిపోయి ఒక సీన్ అయితే క్రియేట్ చేస్తా ఉందన్నమాట. నేను నిన్ను క్లీన్ గా ఉండనేసే కదా చెప్పాను, ఆ మాత్రం దానికి నువ్వు నన్ను కొట్టేసావా అనేసి అందరి ముందర అయితే యాక్ట్ చేస్తుందా. అక్కడున్న వాళ్ళందరూ కానీ హీరోయిన్ అయితే ఎవరితోనో తిరుగుతా ఉంది, దాన్ని అడిగితే ఈ విధంగా అంతా చేస్తా ఉంది చూడొచ్చి, ఈ అమ్మాయి అంతా ఎలాంటి అమ్మాయో అన్నట్టు హీరోయిన్ గురించి అయితే తప్పుగా మాట్లాడతారా. మళ్ళీ కానీ హీరోయిన్ అయితే గొడవల్లో పడింది అనేసి ఈ న్యూస్ అయితే హెడ్ మాస్టర్ వరకు పోతుందా. తను కానీ హీరోయిన్ ని చూసేసి మళ్ళీ నువ్వా తల్లి అన్నట్టు భయపడతా ఉంటాడు. ఇప్పుడు ఈ చిలక కానీ హీరోయిన్ అయితే ఫస్ట్ నన్ను బుల్లీ చేసి తను కానీ నన్ను కొట్టింది, దానికి మీరైతే పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంకి హీరో కానీ లోపలికైతే వచ్చి ఒక వీడియోని కానీ ఆ హెడ్ మాస్టర్ దగ్గర అయితే ఇచ్చి ఇందులో ఉంది ఎవరిని కొట్టారు అనేసి, మీరు కానీ చూసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అనేసి చెప్తాడా. దీన్ని చూసేసి ఈ చిలక కానీ అవును మీ ఇద్దరికి కానీ ఆల్రెడీ పరిచయం ఉందా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ దానికి సమాధానం నువ్వే చెప్పు అన్నట్టు హీరోయిన్తో చెప్తాడా. తను కానీ ఆలోచిస్తుంది, మా ఇద్దరికి పెళ్ళి అయిందన్న విషయాన్ని దీంతో చెప్తే ఖచ్చితంగా హీరోకి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేసి అనుకునేసి నేను నా యొక్క విషయాన్ని దీంతో అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఆ అవసరమే లేదు, రండి వెళ్దాం అనేసి హీరోని కానీ లాక్కునేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. హెడ్ మాస్టర్ కానీ ఈ వీడియోని అయితే చూస్తాడు, ఇదే కదా చేయి లాగి కొట్టుకునింది, సో దీనికైతే పనిష్మెంట్ ఇస్తాడనమాట. ఈ కాలేజ్ రూల్స్ ని కానీ 10 times అయితే రాసుకొనిరా అనేసి దాన్నంతా కానీ కంప్లీట్ చేసేసి ఇది మళ్ళీ కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి తన చేతిలో ఉండే ఇన్విటేషన్ కార్డ్ని కానీ చూపించి, చూసావా సీనియర్ అయితే నన్ను ఒక పార్టీకి పిలిచాడు, నీలాంటి వాళ్ళనంతా అసలు పిలవడం అంటా ఉంటుందా. ఆ టైంకి హీరోయిన్ కానీ తన చేతిలో నుంచి ఒక కార్డ్ని కానీ తీసి చూపిస్తుంది అనమాట. నీకు మాత్రమే కాదు క్లాస్లో అందరికీ ఇచ్చాడు అనేసి దీనికైతే ముక్కు కోసినట్టు అయిపోయిందనమాట. ఆ రోజు నైట్ అయితే ఆ పార్టీలోనే సీనియర్ కానీ
హీరోయిన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ చిలకైతే వాడి పక్కనే కూర్చునేసి వాడిని కానీ ఇంప్రెస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. కానీ వాడు పట్టించుకోలేదు. ఆ తర్వాత హీరోయిన్ కానీ వచ్చి పిల్లల మధ్యలో అయితే కూర్చుంటుందా, వాళ్ళని కానీ పక్కకైతే పంపించేసి వీడు సీనియర్ అయితే వచ్చి హీరోయిన్ పక్కన కూర్చునేసి తనకి ఫ్రూట్స్, నట్స్, డ్రింక్స్ అనేసి ఇచ్చి టేక్ కేర్ చేసుకుంటా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, ఒక సైడ్ అయితే మంచిగా ఉండే అంకుల్, ఇంకో సైడ్ అయితే వీడు, మధ్యలో నేను ఇప్పుడు ఎవరినిదా చూస్ చేసేది అన్నట్టు. ఆ టైంలో హీరో గానీ అక్కడికైతే వస్తాడా, ఇతను నా అంకుల్ అనేసి సీనియర్ గానీ ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. హీరోయిన్ అయితే వీడు నా మొహాన్ని చూడకూడదు అన్నట్టు తిరుక్కుంటుందా, హీరో గానీ అది హీరోయిన్ అనేసి లాగుతా ఉంటాడనమాట. ఆ టైంలో తన చేతిలో ఉండే డ్రింక్స్ కానీ తన మీదే పోసుకుంటుందా. సీనియర్ అయితే టిష్యూ తీసుకొస్తాడు, దాన్ని అయితే పక్కకి తోసేసి అంకుల్ కానీ తనకైతే కోట్ని కప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ చేయబట్టి తీసుకొని వెళ్తా ఉంటాడా. ఇటుపక్క సీనియర్ కానీ లాగుతాడన్నమాట. హీరోయిన్ అయితే నన్ను వదులు, నేను కానీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. వెనకాలే వీడు కానీ హీరోయిన్ ని వెతుక్కుంటూ వెళ్తా ఉంటాడా. దీన్ని చూసేసి చెల్లెలు కానీ అదేంది ఇద్దరు రీచ్ అయిన వాళ్ళు కానీ దాని వెంటే పడతా ఉండారు అనేసి దీనికైతే ఒకటే మండతా ఉందన్నమాట. హీరో గానీ కోపంగా అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటాడా. వెనకాల హీరోయిన్ కానీ వచ్చి వాడిని అయితే స్టాప్ చేస్తుంది. ఎక్కడెందుకున్నావు, లోపల వాడి దగ్గరికి వెళ్ళు అంటాడా. మీరు తన అంకుల్ అనేసి నాకు తెలియదు అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుందా. నీకు లాస్ట్గా ఈ ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తా ఉన్నాను, మళ్ళీ ఈ విధంగా నడుచుకున్నావు అనుకో మా ఫ్యామిలీ రూల్ ప్రకారం నీకు పనిష్మెంట్ అయితే ఇస్తాను అనేసి హీరోయిన్ ని కానీ కిస్ చేస్తాడు. ఇదే అన్నమాట పనిష్మెంట్. హీరోయిన్ తో కానీ అడుగుతాడు, అవును మీ ఇద్దరికి మధ్య ఇప్పుడు ఏం సంబంధం అనేసి. హీరోయిన్ కానీ వాడు నా యొక్క సీనియర్ అంతే అన్నట్టు చెప్తుందా. కాదు, వాడికి నీ మీద అయితే ఫీలింగ్స్ ఉందన్న విషయం నీకు తెలుసు, నీకు వాడి మీద అయితే హాఫ్ మైండెడ్గా ఉన్నావన్నది నాకు తెలుస్తా ఉంది. ఇదిగో చూడు, నువ్వు చెప్పావు కదా చాలా రోజులుగా ఒక అబ్బాయిని ఇష్టపడతా ఉన్నాను అనేసి, అది వాడా అంటాడా. హీరోయిన్ సైలెంట్గా ఉండేసరికి వీడికి అర్థమైపోయింది, తను అక్కడే వదిలేసి వీడు కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ తన ఫ్రెండ్స్తో పాటు టెన్నిస్ కోర్టుకి అయితే వచ్చి ఉంటుందన్నమాట. తన చెల్లులు కానీ అక్కడికి వచ్చి ఉంటుంది. ఇదైతే గమ్మనే ఉండేట్టు లేదన్నమాట. నైట్ పార్టీలో అయితే చూడాలి ఎంత ఫన్గా ఉన్నిందో తెలుసా. హీరోయిన్ వెళ్ళిన వెంటనే ఆ సీనియర్ కానీ వెనకాలే వెళ్ళి ఉంటాడు కదా, అది కాకుండా హీరో కానీ వచ్చి ఉంటాడు కదా, ఆ ముగ్గురు కలిసి ఏం చేశారో ఏమో అన్నట్టు హీరోయిన్ గురించి అయితే ఒకలాగా మాట్లాడుతుందా. హీరోయిన్ కానీ నువ్వు నోరు అదుపులో పెట్టు అన్నట్టు అరుస్తూ ఉంటుంది. ఇదైతే ఆగేట్టు లేదన్నమాట. మీ అమ్మ నీకు నేర్పించని దాన్ని నేను నీకు నేర్పిస్తాను అనేసి ఇదైతే ఆ బ్యాట్ని తీసుకునేసి హీరోయిన్ని కొట్టడానికి వస్తుందా. హీరోయిన్ కానీ దాన్ని స్టాప్ చేసి కొట్టడానికి పోతుంది. సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోతుందా. అక్కడ ఉండే కాలేజ్ ఫ్రెండ్స్ హీరోయిన్ని కానీ తీసుకొని వచ్చి హాస్పిటల్లో అయితే చేర్పిస్తారు. హీరోయిన్ కానీ ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తుందా. పక్కన అయితే హీరో ఇంకా వాళ్ళ అమ్మ అందరూ కానీ ఉన్నారనమాట. వాళ్ళ అమ్మాయికి అయితే ఫుల్ భయం వేసేసింది, హీరోయిన్ కడుపులో ఉండే బిడ్డకి ఏమైనా అయిపోతుందో ఏమో అనేసి. నీకు బిడ్డకి ఏమీ కాలేదు కదా, నాకు ఇప్పుడుదా సంతోషంగా ఉంది అనేసి వాళ్ళు చెప్తారా. హీరోయిన్ కానీ అవునవును బిడ్డకి ఏమీ కాలేదు, నాకు కానీ హ్యాపీ అన్నట్టు చెప్తా ఉంటుందా. సరే సరే మీరు సంతోషంగా ఉంటే మంచిది, మీరిద్దరు కానీ మాట్లాడుకోండి అనేసి వాళ్ళ అమ్మ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారా. ఒక రోజు ఫుల్కి హీరో హీరోయిన్ అయితే చూసుంటారు అన్నమాట. సో హీరో కానీ హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చి జరిగిందంతా చెప్పి చాలా ఫీల్ చేస్తా ఉందన్నమాట. హీరో వాళ్ళ పేరెంట్స్ తో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అనేసి ఒక అబద్ధం చెప్పి దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్తా ఉన్నాను అనేసి. దీన్నైతే హీరోయిన్ చెల్లెలు కానీ వింటుంది. దీనికైతే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ దొరికిందన్న సంతోషంతో ఇది కానీ ఉందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ కాలేజీకి అయితే వస్తుందా. సీనియర్ కానీ తన దగ్గరికి అయితే వచ్చి ఆ రోజు పార్టీలో మా అంకుల్ నీతో నడుచుకున్న దానికి సారీ అని చెప్పేసి ఇకపై నుంచి నేను కానీ నిన్న ప్రొటెక్ట్ చేస్తాను అనేసి క్లోజ్ అవుతాడా. హీరోయిన్ కానీ కొంచెం దూరం వెళ్ళిపోయి నువ్వు ఇలా వచ్చావనుకో ఆ తర్వాత మళ్ళీ కానీ అంకుల్ అయితే జెలసీగా ఫీల్ అవుతాడు, నువ్వు దూరంలో ఉండరా స్వామి అన్నట్టు మనసులోనే అనుకుంటుంది. ఇప్పుడు వీడు కానీ అదే తను ఫుడ్ లాగర్గా ఉంది కదా, ఐడియా అయితే చెప్తాడనమాట. నువ్వేనా మీట్ బాల్ అనేసి. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. నీకెలా తెలుసు అంటే నేను నీ యొక్క లాయల్ ఫ్యాన్ అన్నట్టు చెప్తాడా. ఆ జియాంగ్ నువ్వేనా అన్నట్టు హీరోయిన్ కానీ అడుగుతుంది. అవును అని చెప్పేసి ఇదిగో చూడు నేను నీ యొక్క పెద్ద ఫ్యాన్ కదా, నేను కానీ నీకైతే మీల్ కొనిస్తాను, రేపు నువ్వు కానీ వస్తావా అన్నట్టు పిలుస్తాడా. మనం ఇద్దరం మాత్రమేనా, అది కొంచెం బాగుండదే అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. దానికి వీడు కానీ నేను నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వస్తాను, నువ్వు కానీ వచ్చేయి అంటాడా. హీరోయిన్ కానీ సరే అనేసి ఒప్పుకుంటుందన్నమాట. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ హీరోతో కానీ చెప్పేసిదా డిన్నర్కి అయితే వచ్చుంటుంది. వీడు ఫ్రెండ్స్ ఎవరిని పిలుచుకొని రాలేదు, వీడు ఒంటరిగానే వచ్చుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కి చైర్ అంతా వేసి తనైతే బాగా కేర్ చేసి చూసుకుంటా ఉంటాడా. అదే విధంగా వీడు ప్లాన్ చేసింది హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి. అక్కడికైతే కేకు ఇంకా ఒక చైన్ మొత్తంగానే వస్తుందా. వీడైతే ఆ
చైన్ కానీ తీసుకొని వెళ్ళి నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాను అంటాడా. హీరోయిన్ కానీ క్రాస్ మార్క్ పెట్టి మన ఇద్దరికి సెట్ అవ్వదు అంటుంది. ఎందుకు అలా చెప్తా అన్నావు అన్నట్టు వీడు చెప్తాడా. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చేసి ఎందుకంటే తను నీ యొక్క ఆంటీ అంటాడనమాట. ఏం చెప్తా ఉన్నారు మీరు, మీ ఇద్దరికి వయసు ఇంచుమించు 10-15 సంవత్సరాలు పెద్దగా ఉంటారన్నట్టు చెప్తాడా. దానికి హీరో అయితే నువ్వే కదా బాబు చెప్పావు ప్రేమలో వయసు అంతా ఉండదు అనేసి, అందుకే తను నీ యొక్క ఆంటీ అయిపోయింది, నువ్వు కానీ మర్యాదగా తన్ని అయితే ఆంటీ అనేసి పిలువు అన్నట్టు చెప్తాడా. కానీ వీడి నోట్లో నుంచి మాటలే రావట్లేదన్నమాట. హీరో కానీ ఇదిగో చూడు నువ్వు ఇంకెప్పుడు కానీ తన జోలికి అయితే రాకూడదు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ పిలుచుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ యొక్క చేయిని బట్టి బరాబరా కార్ లోపలికి అయితే లాగతాడా. లోపలికి వెళ్తే నా సంగతి అంతే అనేసి హీరోయిన్ లోపలికి రానంటుంది. దాంతో హీరో అయితే తన్ని తీసుకునేసి లోపలైతే వెళ్ళిపోతాడు. హీరోయిన్ ని ఫోర్స్ చేసి కిస్ చేస్తాడు. నువ్వు నాకు మాత్రమే సొంతం అనేసి. ఆ కొంచెం సేపు తర్వాత హీరోయిన్ కానీ దీన్ని అయితే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి హీరో యొక్క గుర్తుగానే ఉందన్నమాట. ఎటుపక్క చూసినా హీరోనే కనబడతా ఉంటాడా. సరే కాల్ చేసి మాట్లాడదాం అనేసి ఫోన్ చేస్తుంది. యాక్చువల్గా హీరో అయితే ఎయిర్పోర్ట్లో ఉండాడనమాట. ఆ షెన్ కోసం, అదే వీడియోని ప్రేమిస్తా ఉన్నింది కదా ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయి వచ్చే ఫ్లైట్ అయితే ఇంకో 2 hours తర్వాత వస్తుంది అన్నట్టు చెప్తా ఉంటారా. దాంతో హీరో కానీ నువ్వైతే రెస్ట్ తీసుకో, నేను రావడానికి లేట్ అవుతుంది అనేసి హీరోయిన్తో కానీ చెప్పి కాల్ని కట్ చేసేస్తాడనమాట. హీరోయిన్కి ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది. ఇటు పక్క చిలక కానీ ఇన్ని రోజులు అబ్రాడ్కి అయితే వెళ్ళుండి ఇప్పుడు రిటర్న్ అయితే వస్తుందా, వచ్చినా కానీ ఇది మారేట్టు లేదన్నమాట. హీరోతో కానీ నీకు పెళ్ళి అయిపోయినా కానీ నీకు నా మీద కేర్ ఉండడం వల్లే కదా నన్ను కానీ వచ్చి ఈ టైంలో పిక్ చేసుకుంటా ఉన్నావు, మనం కానీ మళ్ళీ కన్సిడర్ చేద్దామా అన్నట్టు అడుగుతుందా. హీరో అయితే నాకు పెళ్ళైపోయింది అంటాడు. నీకు పెళ్ళైనా పర్వాలేదు, నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు ఇది చెప్తుందా. కానీ నాకు అభ్యంతరం ఉంది, నా వైఫ్కి కానీ ఉంది, తను నిన్ను చూసి అపార్థం చేసుకోకూడదు, సో నువ్వు కానీ నీ డిస్టెన్స్లో అయితే ఉండు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత అయితే వీడు కానీ ఆఫీస్కి అయితే వస్తాడా. వీడు రావడానికి ముందే హీరోయిన్ కానీ అక్కడైతే వచ్చి వెయిట్ చేస్తా ఉంటుందన్నమాట. వాడితో కానీ వచ్చి ఒకటే అరుస్తా ఉంది, నైట్ అంతా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇంటికి రాలేదు, నీకు ఆల్రెడీ కానీ ఒక అమ్మాయి ఉంది అంటే మరి నువ్వెందుకు నాతో తిరుగుతా ఉన్నావు అన్నట్టు నోటికి వచ్చిందంతా అరుస్తూ ఉంటుందా. ఆ టైంకి అయితే ఈ చిలక కానీ వచ్చి ఈ అమ్మాయి ఎవరు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్కి అయితే మండిపోయిందన్నమాట. మీరిద్దరు కానీ వెళ్ళి రూమ్ వేసుకునేసి హ్యాపీగా ఉండండి అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ కోపంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిన అమ్మాయి ఇంట్లో నుంచే వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు అవ్వగానే పిలిచి హీరోయిన్ అయితే బాగా తిడతా ఉంది, బుద్ధి ఉందారా నీకు, చిన్న పిల్లని ఎందుకురా ఇలా చేస్తున్నావు అనేసి. గాడ్స్ కానీ హీరోయిన్ అయితే మళ్ళీ ఇంటికి అయితే పిలుచుకొని వచ్చుంటారా. అవ్వగానే వెళ్ళి హీరోయిన్తో వీడు ఏదైనా తప్పు చేశాడా, అందుకే నువ్వు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా, ఏదైనా గొడవలు ఉంటే నాతో కానీ చెప్పు తల్లి, నేను కానీ మీకైతే క్లియర్ చేసి పెడతాను, కానీ ఈ విధంగా అంతా చేయకు, అవ్వకి కష్టంగా ఉంది కదా అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో కానీ వచ్చి అవ్వనైతే నువ్వు డిస్టర్బ్ చేయకు, మన ఇద్దరి గొడవని మనమే చూసుకుంటాము అనేసి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చి రూమ్లో కానీ తన బెడ్ మీద అయితే కింద పడేసి హీరోయిన్తో కానీ ఇదిగో చూడు నీకెంత ధైర్యం ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అంటాడా. ఇదిగో చూడండి పెద్ద ఆయన, నన్ను ఈ విధంగా అంతా మీరు కంట్రోల్ చేయకూడదు అంటుందా. ఏంది పెద్ద ఆయన, నేను పెద్ద అయినా సరే పెద్ద అయినా ఏం చేస్తాడో నేను నీకు చూపిస్తాను అనేసి హీరో కానీ హీరోయిన్కి క్లోజ్గా వస్తాడా. నువ్వుదా బయట వెళ్ళి ఆ అమ్మాయితో కానీ తిరిగావు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. దానికి వీడు కానీ అటంటే నీకు జలసిగా ఉంది కదా అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కిస్ చేసేసి ఇదిగో చూడు తనకి నాకు మధ్య ఏమీ లేదు, బిజినెస్ మాత్రమే ఉంది అన్నట్టు చెప్పేసి హీరోయిన్ని కానీ భోజనానికి అయితే పిలిచేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ ఆఫీస్కి అయితే వచ్చుంటాడా. ఈ చిలకకి కానీ తన ఆఫీస్లోనే జాబ్ అయితే ఇచ్చుంటాడనమాట. అది కానీ డిన్నర్కి అయితే పిలుస్తుందా, లేదు నేను నా వైఫ్తో డిన్నర్కి వెళ్ళాలి అనేసి హీరో కానీ చెప్తాడు. ఇది కానీ వెంటనే ఒక యాక్టింగ్ అయితే వేస్తుందనమాట. నాకు కళ్ళంతా కానీ తిరుగుతా ఉంది అనేసి వాడి యొక్క డెస్క్ మీదే పడిపోతుందా. హీరోని కానీ సెడ్యూస్ చేసేటట్టు చేస్తా ఉందనమాట. కానీ హీరో అయితే పడేయట్టు లేదు. నీకు ఒంట్లో బాగాలేకపోతే లీవ్ పెట్టేసి నువ్వు కానీ హాస్పిటల్కి వెళ్ళు, నాకైతే మీటింగ్ ఉంది అన్నట్టు చెప్తాడా. దీనికైతే బాగా కాలుతా ఉంది హీరోయిన్ మీద, దీనికి కోపమే వస్తూ ఉంది. సో హీరోయిన్ కానీ ఇదైతే హీరోతో పాటు క్లోజ్గా ఉండేటట్టు ఒక ఫోటోని అయితే పంపిస్తుందా. హీరోయిన్కి దాన్ని చూసేసరికి మనసే విరిగిపోయిందనమాట. తను కానీ చాలా ఫీల్ చేస్తూ కాలేజీ నుంచి అయితే సరే అమ్మనైనా చూద్దామనేసి వెళ్తూ ఉంటుంది. అప్పుడైతే ఒక ట్యాక్సీ డ్రైవర్ కానీ వచ్చి మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను కానీ పిలుచుకొని వెళ్తాను అంటాడా. హీరోయిన్ కానీ ఈ విధంగా పలానా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అన్నట్టు చెప్తుంది. దాంతో అతను కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తా ఉంటాడా. హీరోయిన్ హీరో యొక్క జ్ఞాపకంతోనే వెళ్తూ తనైతే నిద్రపోతుంది. అంటే నైటే అయిపోయి ఉంటుంది, ఇంకా కార్లోనే ఉంది. అది కానీ ఎవరు లేని ప్లేస్కి అయితే వీడు కానీ హీరోయిన్ని పిలుచుకొని వచ్చి ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ వీడైతే తప్పుగా
తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తాడా. వెంటనే హీరోయిన్ అయితే హీరోకి కానీ కాల్ చేసి నాకు హెల్ప్ చేయి అన్నట్టు అరుస్తూ ఉంటుంది. వీడైతే ఫోన్ని లాగి కింద పడేస్తాడు. ఇటుపక్క హీరో కానీ కాల్ని అటెండ్ చేస్తాడు. కానీ ఇక్కడ వీడు అయితే హీరోయిన్తో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా. హీరోయిన్ కానీ హెల్ప్ అనేసి అడుగుతూ ఉంటుంది. దీన్నంతా కానీ హీరో అయితే వింటాడన్నమాట. వెంటనే హీరో కానీ హీరోయిన్ యొక్క లొకేషన్ అయితే ట్రేస్ చేయండి అనేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ వెతుక్కుంటూ వస్తూ ఉంటాడా. మధ్యలో ఈ చిలక కానీ వచ్చి హీరోని అయితే స్టాప్ చేయడానికి ట్రై చేస్తుందా. హీరోకి పిచ్చ కోపం వచ్చేసిందనమాట. మర్యాదగా నువ్వైతే నా జోలికి రాకుండా ఉండడమే మంచిది అని తిట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అయితే ఈ చిలకకి హీరోయిన్ చెల్లెలు కానీ కాల్ చేసి నా దగ్గర అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కానీ మీకు చెప్తాను, డబ్బులు ఇస్తారా అంటుంది. దానికి ఇది కానీ ఒప్పుకుంటుందా. హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్గా ఉన్నాను అనేసి అబద్ధంతో చెప్తా ఉందన్న నిజాన్ని అది అయితే చెప్పేస్తుంది. అంతే, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనమాట దీనికి. ఇటుపక్క హీరోయిన్ అయితే వీడు తరుముకుంటూ వస్తూ ఉంటాడా. హీరోయిన్ అయితే భయపడిపోయి కింద పడి మరీ పరిగెత్తుతూ ఉంటుంది. ఆ టైంకి అయితే హీరో కానీ వచ్చి వాడినైతే కొట్టి పడేసి హీరోయిన్ దగ్గరకు కానీ వస్తాడా. తనైతే చిన్న పిల్ల వేరే ఫుల్గా భయపడిపోయి ఉండదు. వెంటనే వెళ్ళి హీరోని కానీ హగ్ చేసుకునేసి ఒకటే ఏడుస్తూ ఉందన్నమాట. హీరో కానీ తన దగ్గర అయితే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఎందుకు నువ్వు ఈ టైంలో ఈ కార్లో వచ్చున్నావు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ అంతా నీ వల్లే, నువ్వు నన్ను కావాలంటే డివోర్స్ చేసేసి ఆ చిలకతో నువ్వు చాలా సంతోషంగా ఉండు అన్నట్టు చెప్తుందా. నీకేమైనా పిచ్చి పట్టిందా, నోటికొచ్చిందంతా ఎందుకు కూస్తా ఉన్నావు అన్నట్టు చెప్పేసి నేను మిగతా సంగతి అంతా చూసుకుంటాను, సరే నువ్వు కానీ రా హాస్పిటల్కి అయితే వెళ్దాము అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడా. వాళ్ళ అమ్మ అయితే వచ్చేసిందనమాట. ఒకటే తిడతా ఉండారు, మన కార్లో కాకుండా నువ్వు ఎందుకు వేరే కార్లో వెళ్ళావు, నువ్వు ఇంకా చిన్నపిల్లలా నడుచుకుంటా ఉన్నావు, నీ కడుపులో ఉండే బిడ్డ గురించి నువ్వు అసలు ఆలోచించడం లేదు అన్నట్టు తిడతారా. దాంతో హీరో కానీ అమ్మ తను ఆల్రెడీ టైర్డ్గా ఉంది, తనకి రెస్ట్ కావాలి, మీరు కానీ ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్తాడా. వాళ్ళ అమ్మ కానీ బయటికి అయితే వస్తుంది. అక్కడైతే ఈ చిలక కానీ ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరు కానీ బాగా మాట్లాడుతూ ఉంటారా. ఈ అమ్మాయి అయితే ఏదో తెలియకుండా చెప్పేటట్టు హీరోయిన్ అయితే తన ఫ్రెండ్తో కానీ చెప్తా ఉండింది, తనైతే ప్రెగ్నెంట్గా లేదంట, అబద్ధందా మీతో చెప్పిందంట, నేను కానీ దాన్ని విన్నాను ఆంటీ అన్నట్టు చెప్తుందా. వాళ్ళమ్మ అయితే ఫుల్ షాక్ అయిపోయారనమాట. చాలా కోపంతో వెళ్ళి తను ప్రెగ్నెంట్గా లేదన్న రిపోర్ట్ని కానీ తీసుకునేసి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి ఒకటే తిడతా ఉండారు, నువ్వు నా ఫ్యామిలీలోకి అస్సలు రాలేవు, నువ్వు ఫేక్ ప్రెగ్నెన్సీతో నా కొడుకుని కానీ పెళ్లి చేసుకున్నావు, నీలాంటి అమ్మాయి ఎంత నా ఫ్యామిలీకి అసలు రాకూడదు, నువ్వు డబ్బుల కోసమే కదా ఇదంతా కానీ చేస్తా ఉన్నావు, ఆ డబ్బులు ఏదో నేను ఇస్తాను, ఇందులో 20 మిలియన్ ఉంది, దీన్ని తీసుకునేసి నా కొడుకుని కానీ వదిలేసి వెళ్ళిపో అన్నట్టు అరుస్తా ఉంటారా. ఆ టైంకి అయితే హీరో గాని వస్తాడనమాట. అమ్మ తనేమీ నీతో అబద్ధం చెప్పలేదు, నేందా మీతో అబద్ధం చెప్పాను, దీనికి తనకి ఎలాంటి సంబంధం లేదు, ఈ జన్మకి తను మాత్రమే నా యొక్క వైఫ్, నా లైఫ్లోకి ఇంకెవరు కానీ రాలేరు అన్నట్టు చెప్తాడా. వాళ్ళమ్మకైతే కోపం వచ్చేసి హీరోని కానీ తిట్టేసి అక్కడి నుంచి అయితే బయటికి వదిలిపోతారనమాట. హీరో కానీ ఇప్పుడు హీరోయిన్తో నువ్వేమీ కానీ బాధపడుకో, ఆ డ్రైవర్ని కానీ మేమైతే అరెస్ట్ చేసాము, దీని వెనకాల ఎవరున్నారో మేము కానీ త్వరలోనే కనిపెడతాము అని చెప్పి తనని కానీ కొంచెం కంఫర్ట్ చేస్తూ ఉంటాడా. ఇటు పక్క చిలక కానీ హాస్పిటల్కి అయితే వచ్చినట్టుంది. యాక్చువల్గా ఇదైతే ఎవరితోనో ప్రెగ్నెంట్ అయినట్టుంది. ఆ రిపోర్ట్ని అయితే చూస్తూ ఉంటుందా. ఆ టైంకి అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ వస్తారనమాట. వెంటనే దాన్ని దాచేసి వాళ్ళ అమ్మతో కానీ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కానీ హీరోయిన్ గురించి నువ్వు చెప్పి నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్, త్వరలోనే దాన్ని అయితే హీరో దగ్గర నుంచి బయటికి గెంటేస్తామన్నట్టు చెప్తా అంటారా. ఇది కానీ ప్లాన్ వేస్తూ ఉంది. ఇప్పుడు ఇది వేరే ప్రెగ్నెంట్గా ఉంది కదా, ఈ టైంని యూజ్ చేసి మనం కానీ హీరో లైఫ్లోకి అయితే వెళ్ళిపోవాలి అనేసి ఆ తర్వాత హీరోని కానీ డిన్నర్కి అయితే పిలిపించుంటుందా. హీరో కానీ ఒక కారణం వల్లే వచ్చుంటాడనమాట. నువ్వే కదా హీరోయిన్కి మనం ఇద్దరం క్లోజ్గా ఉండేటట్టు ఫోటోని పంపించావు అనేసి అడుగుతాడా. దానికి ఇది కానీ ఇదిగో చూడు, నువ్వు ఈ రోజు పెళ్ళైపోయిందనేసి తనకి సపోర్ట్ చేయకు, పాస్ట్లో అంతా నువ్వు నాకే కదా సపోర్ట్గా ఉన్నావు, నన్నే కదా ప్రేమిస్తా ఉన్నావు అన్నట్టు చెప్తుందా. అది అప్పుడు ఇప్పుడు కాదు అన్నట్టు వీడు చెప్తాడనమాట. దానికి ఇది కానీ సరే మనం ఇద్దరం కానీ మర్చిపోయి మన లైఫ్ని చూసుకుంటాము, నువ్వు కానీ ఈ వైన్ అయితే తాగు అన్నట్టు చెప్తుందా. వీడు కానీ ఆ గ్లాస్ని అయితే తీసి తాగుతాడు. అందులో అయితే ఇది మొత్తం మంది కలిపిచ్చినట్టుంది. హీరోకి అయితే కళ్ళంతా కానీ తిరుగుతా ఉందా. నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి ఇది కానీ అక్కడి నుంచి అయితే హీరోని రూమ్లోకి అయితే పిలుచుకొని వెళ్ళి ఒక సెటప్ అయితే చేసేస్తుంది. నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ కలిసి ఉన్నట్టు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో కానీ కళ్ళు తెరిచి చూస్తాడా. పక్కన ఇది ఉండేసరికి వాడైతే ఫుల్ షాక్ అయిపోయాడనమాట. ఎందుకు ఇలా చేసావు అన్నట్టు వీడైతే అరుస్తాడా. దానికి అది కానీ నేనేం
నేను చేశాను? నీకు నేను హెల్ప్ చేయడానికి దా వచ్చాను, నువ్వుదా నన్ను ఫోర్స్ చేసావు. నైట్ మనం ఇద్దరం కానీ ఇంటిమేట్గా అయితే ఉన్నాము, దానికి కారణం నువ్వే అన్నట్టు చెప్తుందా. ఖచ్చితంగా నువ్వైతే నన్ను ట్రిక్ చేస్తున్నావు, అందుకే ఇదంతా జరిగింది. కానీ నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి వీడు కానీ కోపంగా వెళ్ళిపోతాడా. కానీ నువ్వు నా ప్లాన్లో బాగా చిక్కుకున్నావురా అనేసి ఇదైతే కొన్ని రోజుల తర్వాత ఆ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని కానీ తీసుకొని వచ్చి హీరో వాళ్ళ ఫ్యామిలీలో అయితే అందరి దగ్గర కానీ ఇస్తుందన్నమాట. వాళ్ళ అమ్మకి చెప్పాల్సిన పనే లేదు, నువ్వే నా కోడలివి, నా ఇంటికి వారసుడిని కానీ ఇవ్వబోతావు అన్నట్టు చెప్తుందా. కానీ అవ్వకైతే నచ్చలేదన్నమాట. కొంచెం కానీ సిగ్గే లేకుండా ఇంకొకరి యొక్క హస్బెండ్ని కానీ నువ్వైతే దోచుకోవాలని చూస్తా అన్నావు, వాడితో నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయి వాడి యొక్క ఇంట్లోకి రావాలనేసి చూస్తావు. నీలాంటి అమ్మాయినంతా నా ఫ్యామిలీలోకి అసలు అలో చేయను అన్నట్టు చెప్తుందా. వాళ్ళమ్మ అయితే అలాగంత లేదు, ఈ అమ్మాయిదా నా యొక్క కోడలు అన్నట్టు సపోర్ట్ చేస్తుందన్నమాట. హీరోయిన్ కానీ దీన్నంతా చూసేసి వద్దు నేనైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, మీరే ఉండండి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ చిన్న కోపంగా అయితే వెళ్తూ ఉంటుందా. వెనకాలే హీరో కానీ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ఆపోజిట్లో అయితే ఈ సీనియర్ కానీ కనబడతాడు. నాకైతే రైడ్ ఇస్తావా అనేసి అడుగుతుందా. వీడు కానీ ధారాళంగా రా వెళ్దాం అన్నట్టు చెప్తా అంటాడా. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చి హీరోయిన్ని కానీ స్టాప్ చేసేసి సీనియర్ని కానీ వాన్ చేస్తూ ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే హీరో యొక్క చేతిని కానీ వదిలించుకునేసి చాలా కోపంతో అక్కడ నుంచి కానీ సీనియర్ కార్లో అయితే ఎక్కి కాలేజీకి కానీ వెళ్ళిపోతారా. కానీ హీరో అయితే హీరోయిన్ని వదిలేట్టే లేదన్నమాట. హీరోయిన్ని పిక్ చేసుకోవడానికి కాలేజ్కి వచ్చేసి ఉంటాడా. హీరోయిన్ కానీ వీడిని అయితే చూస్తుంది. చూసిన వెంటనే తను కానీ సీనియర్ని పిలుచుకునేసి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుందా. హీరో కానీ వచ్చి తనని అయితే స్టాప్ చేసి ఎక్కడికి వెళ్తా అన్నావు, నీ హస్బెండ్ వచ్చేసాను కదా రా అనేసి పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే నేను నీ వైఫ్ కాదు అన్నట్టు చెప్తుందా. లీగల్ గా మనం ఇద్దరం డివోర్స్ తీసుకునేంత వరకు నువ్వే నా వైఫ్ అనేసి చెప్తాడా. నన్ను వదలండి, నిజంగానే నాకు వర్క్ ఉంది అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుందా. యాక్చువల్ గా హీరో వాళ్ళ కంపెనీ అయితే వీళ్ళ కాలేజీతో పాటు ఒక అగ్రిమెంట్ కానీ వేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఇంటర్న్షిప్ తో వీళ్ళ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేయాలి, అప్పుడుదా నేను కానీ నీ సర్టిఫికేట్ అయితే ఇస్తాను అన్నట్టు హీరో బెదిరిస్తాడా. దాంతో హీరోయిన్ కానీ సరే రండి వెళ్దామంటుంది. అంత లోపల సీనియర్ కానీ స్టాప్ చేసి నువ్వేం వెళ్ళాల్సిన పని లేదు, నేను వీడిని చూసుకుంటాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే మన ఇద్దరం ఎప్పటికీ కలవలేము, నన్ను కానీ వదిలేయండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోతో పాటు అయితే వెళ్ళిపోతుందా. పాపంగా ఉంటాడనమాట సీనియర్ అయితే. హీరో కానీ హీరోయిన్ అయితే తన ఆఫీస్ కి పిలుచుకొని వస్తాడు. అందులోనూ తన సీట్ లోనే కూర్చోబెట్టేసి తన దగ్గర కానీ ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తాడనమాట. ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కావాలన్నా ఈ ఆఫీస్ కి రావచ్చు వెళ్ళొచ్చు అని చెప్పేసి నువ్వు కానీ ఇక్కడే వెయిట్ చేయి, నేను కానీ వెళ్ళి కార్ని అయితే తీసుకొని వస్తాను, మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దామంటాడా. హీరోయిన్ కానీ బయట వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికైతే ఈ చిలక కానీ వచ్చి హీరోయిన్తో అయితే గొడవలేస్తూ ఉందన్నమాట. మీ అమ్మకైతే ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా మీ నాన్న అయితే గ్యామ్లింగ్ ఆడేవాడు, ఓ వాళ్ళని కాపాడడం కోసమే నువ్వు కానీ హీరోని పెళ్లి చేసుకున్నావా అన్నట్టు అడుగుతుందా. ఇదిగో చూడు మా ఇద్దరి యొక్క విధిరాతని ఎవరు కానీ మార్చలేరు అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తా ఉంటుందన్నమాట. ఆ టైంకి అయితే హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే అక్కడ నుంచి పిక్ చేసుకునేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ దగ్గరికి వాళ్ళ స్టెప్ మామ్ గానీ వచ్చి పర్వాలేదే నువ్వు వేసుకొని ఉండే డ్రెస్సు బ్యాగు షూ మొత్తంగానే బ్రాండెడ్గా ఉంది, నువ్వు బాగానే ఉన్నావు, కానీ నిన్ను పెంచిన మేమైతే అస్సలు బాగోలేదు, మీ నాన్న చేసిన అప్పులకి నా డబ్బులంతా ఇస్తా ఉన్నాను, మర్యాదగా నువ్వుదా ఆ డబ్బులంతా ఇవ్వాలి అనేసి హీరోయిన్తో కానీ గొడవలు వేస్తూ ఉంటారా. అక్కడికైతే గార్డ్స్ కానీ వస్తారనమాట. ఈ లేడీ అయితే కత్తిని తీసుకునేసి బెదిరిస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ ఆ లేడీ దగ్గర నుంచి ఎస్కేప్ అవుతుందా. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా దగ్గర నుంచి ఎస్కేప్ అవుతావు అనేసి కత్తితోనే పొడవడానికి వస్తుంది. మధ్యలో హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ రావడం వల్ల అతన్ని కానీ పొడి చేస్తుందన్నమాట. అంత లోపల అక్కడికైతే చాలా మంది జనం వచ్చి ఆమెని కానీ లాక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ ఈ టైంకైనా నేను నిన్ను ప్రొటెక్ట్ చేశాను తల్లి అన్నట్టు సంతోషపడుతూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడా. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్నని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటుంది. వాళ్ళ నాన్నకి కానీ సర్జరీ అంతా చేసేసి డాక్టర్ కానీ వచ్చి సర్జరీ అయితే సక్సెస్ అయ్యింది, మీ నాన్నకి ఇప్పటికీ కొంచెం రెస్ట్ కావాలి అన్నట్టు చెప్పేసి వెళ్తాడా. హీరోయిన్ అయితే ఆ రక్తపు మరకలతోనే వచ్చి ఉంటుందన్నమాట. సరే వెళ్ళి వాష్ చేసుకొని వద్దాము అనేసి బయటకు వచ్చి ఉంటుందా. అక్కడైతే ఈ చిలకని కానీ ఒకడైతే లాక్కొని వస్తాడు. యాక్చువల్గా తన ప్రెగ్నెంట్కి కారణమే వీడేమో. ఇప్పుడు వీడితో కానీ వాళ్ళిద్దరు గొడవలు వేసుకుంటా ఉంటారా. ఈ బిడ్డ నాది అనేసి ఈమె కాదు అది నాకే సొంతం అనేసి వీడైతే కోపంతో దాన్ని కానీ బాగా కొడతా ఉంటాడనమాట. దీన్నంతా చూసిన హీరోయిన్ అయితే కర్రని తీసుకునేసి వచ్చి వీడిని కానీ బెదిరిస్తా ఉంది. మర్యాదగా తన్ని వదిలేసి ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపో, నువ్వు వెళ్ళలేదనుకో నేను ఇప్పుడే కానీ పోలీసులను అయితే పిలిపిస్తాను అన్నట్టు చెప్తుందా. వెంటనే వీడు కానీ ఎందుకు గొడవలో అనేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే నైస్గా వెళ్ళిపోతాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ తను అయితే పిలుచుకొని వచ్చి మెడిసిన్ అంతా కానీ వేస్తూ ఉంటుంది. ఇది కానీ అడుగుతుంది, నేను ఎప్పుడూ నిన్ను ద్వేషిస్తూనే కదా ఉంటాను, మరి నువ్వెందుకు నాకు హెల్ప్ చేస్తా ఉన్నావు అనేసి. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయితో హెల్ప్ చేయాలి అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. ఇది
కానీ నా కడుపుకి కారణం హీరో కాదన్న విషయం నీకు తెలుసు కదా, అయినప్పటికీ నువ్వు నాకు హెల్ప్ చేస్తా ఉన్నావే అనేసి చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తుందనమాట. ఇంత జరిగిన తర్వాత కానీ హీరోయిన్ అయితే మనతో మంచిగా ఉంది అనేసి హీరోయిన్ కానీ తన కళ్ళంతా తుడుస్తూ వీళ్ళిద్దరికి మధ్య అయితే ఒక ఫ్రెండ్షిప్ కానీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ చిలక కానీ హీరోకి అయితే కాల్ చేసి ఇంకో 20 మినిట్స్లో నువ్వు నేను చెప్పే ప్లేస్కి రాలేదనుకో నీ యొక్క వైఫ్ అయితే నీకు కాదు అన్నట్టు చెప్తుందా. హీరో అయితే ఫుల్ భయపడిపోయాడు. అదేవిధంగా హీరోయిన్ని కానీ అరవమంటుందన్నమాట. ఇటు పక్క హీరోయిన్ హ్యాపీగానే ఉన్నట్టుంది, తను కానీ ఒకటే అరస్తూ ఉంటుందా హెల్ప్ చేయి అనేసి. ఆ విషయం హీరోకి తెలియదు కదా. ఇక్కడ హీరో అయితే ఫుల్గా భయపడిపోయాడు. అక్కడి నుంచి కానీ పరిగెత్తుకుంటూ వాళ్ళ యొక్క లొకేషన్ని ట్రేస్ చేసి వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే వస్తా ఉంటాడా. ఈ విషయం తెలిసి సీనియర్ గానీ అక్కడికైతే వచ్చి ఉంటాడనమాట. వీడు వేరే కామెడీ చేస్తూ ఉంటాడు. ఇదిగో చూడండి అంకల్, హీరోయిన్కి ఏమైనా అయితే నేను ఊరుకోను అన్నట్టు బెదిరించేసి వీళ్ళెదురు కానీ లోపలికైతే వస్తారా. సడన్గా ఈ చిలక కానీ హీరోకైతే సర్ప్రైజ్ అంటుందా. హీరో అయితే ఫుల్ భయపడిపోయాడు. అటు పక్క నుంచి హీరోయిన్ వేరే ఫ్రెష్ అయిన ఆపిల్ లాగా వస్తుందా. హీరో కానీ ఇది సర్ప్రైజ్ కాదే, నా ప్రాణమే పోయేటట్టు అయిపోయింది అన్నట్టు వాడైతే ఫుల్ భయపడిపోయి ఉంటాడు కదా. ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ సేఫ్గా ఉంది కదా, నాకు అదే చాలు అనేసి హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే హక్ చేసుకుంటాడు. కొంచెం సేపులో నా ప్రాణమే పోయినట్టు అయిపోయింది, నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను అన్నట్టు డైలాగులంతా మాట్లాడుతూ ఉంటాడా. చిలక కానీ దీన్ని అయితే చూసేసి మళ్ళీ నేనైతే హీరోని నీకు రిటర్న్ ఇచ్చేసాను, నువ్వు కానీ హ్యాపీగా ఉండు అనేసి అక్కడి నుంచి కానీ బయటికి వెళ్తూ ఉంటుందా. సీనియర్ వేరే వాళ్ళనే చూస్తూ ఉంటాడనమాట పాపంగా. రారా మనకైతే ఛాన్స్ లేదు, వాళ్ళు కానీ హ్యాపీగా ఉన్నాయి అనేసి వాడిని కానీ చేయబట్టి లాక్కొని వెళ్తూ ఉంటుందన్నమాట ఈ చిలక అయితే. ఇటుపక్క హీరో హీరోయిన్ కానీ హక్ చేసుకునేసి చాలా సంతోషంగా అయితే ఉంటారనమాట. ఈ విధంగానే ఈ డ్రామా ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.